హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, లాస్ట్ 12 days నుంచి పుష్ప 2 కలెక్షన్స్ అప్డేట్ డే బై డే ఇస్తున్నాను. సరే, ఈరోజు కూడా ఎంత కలెక్ట్ చేసింది 12th డే రోజు, ఓవరాల్గా ఫైనల్గా ఎంత కలెక్ట్ చేసింది అనేది మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్, పుష్ప తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న దానికన్నా ఎక్కువ డ్రాప్ అయింది. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కూడా అంతే రేంజ్లో డ్రాప్ అయింది. కానీ హిందీలో మాత్రం భయంకరంగా ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. తర్వాత ఓవర్సీస్లో పర్లేదు. సరే, ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 కలెక్షన్స్ 3.75 కలెక్షన్స్, అంటే 3,75,00,000 కలెక్ట్ చేసింది 12th డే రోజు. తర్వాత మొత్తం ఇండియా మొత్తం కలుపుకొని 22 crores షేర్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ కలుపుకొని 25 crores షేర్ కలెక్ట్ చేసింది. ఓవరాల్గా గ్రాస్ 35 to 40 crores దాకా వచ్చింది. దాంతో ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఎంత కలెక్ట్ చేసిందో కనుక్కుందాం. ఏరియా వైజ్, అదే లాంగ్వేజ్ వైజ్గా, స్టేట్ వైజ్గా. తెలుగు రాష్ట్రాల్లో షేరు 194 crores షేర్ కలెక్ట్ చేసింది. 290 crores గ్రాస్ కలెక్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో. కేరళలో, తమిళనాడులో 50 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. 32 crores షేర్ కలెక్ట్ చేసింది. తర్వాత ఇది కర్ణాటకలో 46 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ కలెక్ట్ చేసింది. 60 crores దాకా, మైనింగ్ ఏమో 60 to 65 crores దాకా ఏమో గ్రాస్ కలెక్ట్ చేసింది. కేరళలో మాత్రం 15 crores గ్రాస్, 7 crores షేర్ కలెక్ట్ చేసింది. మళ్ళీ హిందీలో మాత్రం 294 crores షేర్ కలెక్ట్ చేసింది. ప్లస్ ఇది ఉంది కదా, గ్రాస్ ఏమో కొంచెం ఎక్కువ కలెక్ట్ చేసింది. తర్వాత ఓవర్సీస్ కలెక్షన్స్ 100 crores ఏమో కలెక్ట్ చేసింది షేరు. గ్రాస్ 130, 140 మొత్తం. ఓవరాల్గా అన్ని ఏరియాల వైజ్ కలుపుకుంటే షేరు మాత్రం 662 crores కలెక్ట్ చేసింది షేరు వరల్డ్ వైడ్గా. తర్వాత గ్రాస్ ఏమో 1,350 crores గ్రాస్ కలెక్ట్ చేసింది 12 daysలో. దాన్ని బట్టి పుష్ప 2 ర్యాంపేజ్ ఏ రేంజ్లో ఉందో మీరే ఊహించుకోండి. ఓవరాల్గా బాగానే కలెక్ట్ చేసింది. 12th డే కలెక్షన్స్ అందరూ అనుకున్నట్టు అండర్ పర్ఫామ్ చేస్తుంది అనుకున్నా కానీ పర్లేదు. హిందీ వర్షన్తో కలుపుకొని పులాన్ చేసుకుంది పుష్ప. దాంతో 1,350 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. దాన్ని బట్టి పుష్ప 13th డే రోజు ఎలా కలెక్ట్ చేస్తుంది అనేది కూడా కన్సిడర్ వస్తుంది కదా. దాన్ని బట్టి మనకు ఎంతవరకు కలెక్షన్స్ ముందుకు పోతుంది, ఎంత లాంగ్ రన్ ఉంటుంది. మేబీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి దాకా ఉంది. క్రిస్మస్ దాకా ఏమో హిందీలో ఉంది. క్రిస్మస్కి హిందీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి కదా, యాజ్ యూజువల్గా. దాన్ని బట్టి దీని రన్ ఎంత దాకా వస్తుంది, ఎన్ని రోజులు ఆడుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది పుష్ప. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టండి. కింద కామెంట్ కూడా చేయండి. దానివల్ల నా ఛానల్ రీచ్ ఎక్కువ అవుతుంది. దాన్ని బట్టి ఇంకా వీడియోస్ చేయడానికి నాకు ఆపర్చునిటీ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.